వైసీపీ హయాంలో పనిచేసిన అంటే ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ రెడ్డికి ఒక షాక్ అయితే తగిలింది హైకోర్టు నుంచి. ప్రధానంగా వైసీపీ హయాంలో ప్రకటనల జారీ అలాగే బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక టీవీ ఛానల్కు కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలాగా వ్యవహరించారనే ఆరోపణతో నమోదైన కేసులో దర్యాప్తు గనక సహకరించకపోతే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులకు స్వేచ్ఛనిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. అయితే ఎప్పటికప్పుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తును సహకరిస్తానని విజయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాది ఇచ్చిన హామీని నమోదు చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను పరిష్కరించింది. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో ప్రకటనల జారీ అలాగే బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక టీవీ ఛానల్కు కోట్ల రూపాయలు దోచిపెట్టేలా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అప్పటి ఐఎన్పిఆర్ కమిషనర్ వ్యవహరించారంటూ ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ ఢిల్లీబాబు రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా జరిగిన విచారణలో ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తుకు సహకరించేలాగా పిటిషనర్ను ఆదేశించాలన్నారు. ఇరుపక్షాల వాదనల పరిగణలో తీసుకుని న్యాయమూర్తి ముందస్తు బెయిల్ పిటిషన్ పరిష్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఒక రకంగా ఈయనకి రిలీఫ్ వచ్చింది. అలాగే ఒకవేళ ఆయన సహకరించకపోతే కనుక చర్యలు తీసుకోమంది.